తరువాత పిల్లల్లో తరచూ మనం చూస్తూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు ఆడుతూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? చక్కగా ఉన్నది. ఎందుకు జరుగుతుంది? మొట్టమొదటిది సమస్య తెలుసుకోవాలి. ఎక్కడైతే గృహంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి వంటగదిలోనూ, బట్టలు ఉతికేటువంటి సమయంలోనూ, వంట చేసేటువంటి సందర్భాల్లోనూ, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో కానీ, పిల్లలతో కానీ గొడవలు పడుతూ ఉన్నటువంటి గృహాలలో, భార్యాభర్తలు ఇద్దరూ కూడా తరచూ అరుచుకునేటువంటి సందర్భాలలో, గృహంలోనే హాల్లో కానీ, టీవీ ఉన్నటువంటి ప్రదేశంలో కానీ, భోజనం చేసేటువంటి ప్రదేశంలో కానీ, గుమ్మము దగ్గర కానీ నిత్యము తలదువ్వుకునేటువంటి అలవాట్లు ఉన్నటువంటి గృహాలలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి గృహాలలో పిల్లల యొక్క బుద్ధి కుశలత ఏర్పడుతూ ఉంటుంది. అందుకని వారికి బద్ధకము, చిరాకు, అసహ్యము ఒక విధానంగా వారు తయారైపోతుంటారు. ఆ ఇంట్లో ఎవరి మాటలు ఎవరికి సఖ్యతలు కుదరవు. అందుకని భోజనం చేసేటప్పుడు నిర్దిష్టమైనటువంటి ప్రదేశము తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి గృహాలలో పిల్లలు ఆ విధంగా తయారవుతుంటారు. మరి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా గురువుగారు అంటే తప్పనిసరిగా ఉన్నది. కుటుంబ సమేతముగా కలిసి ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పిల్లలతో అక్కడ ఉండేలాగా భాగస్వామ్యం చేయండి. ఇలాగా మీ ఊళ్ళో కానీ వేరే ప్రాంతంలో కానీ చేస్తే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం ఉంది. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అలాంటి చక్కటి పిల్లలు మీ ముందుకు వస్తారు. అందంగా తయారవుతారు, మాట వింటారు, బుద్ధిగా ఉంటారు. వారి యొక్క జ్ఞాపక శక్తి కూడా చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. అందుకని తల్లి, గృహంలో మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాకుండా చాలా విషయాలు, ఎంతో సున్నితమైనటువంటి విషయాలను కూడా జాగ్రత్త పాటించాలి సుమా.